ఏపీలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రైవేటీకరణ చేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగుతాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వాస్తవాలను ప్రజలకు వివరించాలని రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రంలో వివిధ శాఖల పనితీరును సీఎం సమీక్షించారు. ఆస్తుల క్రయ విక్రయాల దస్తావేజుల తయారీని సులభతరం చేసేందుకే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. రిజిస్ట్రేషన్ల కార్యాలయాలను ప్రైవేటీకరణ చేస్తున్నారు అంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు అన్న అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. ప్రజలకు మెరుగైన రిజిస్ట్రేషన్ సేవలు అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇది ప్రైవేటీకరణ కాదు. పాస్పోర్ట్ సేవా కేంద్రాల తరహాలోనే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పనిచేస్తాయి అని సీఎం చంద్రబాబు అన్నారు. దీపం 2.0 పథకం లబ్ధిదారులకు ఇచ్చే సబ్సిడీని నిర్ధారిత తేదీల్లో ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై పౌర సంబంధాలు, ఆర్థిక శాఖ అధికారులు సమన్వయం చేసుకోవాలి అన్నారు. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం వల్ల 49% వర్షపాతం లోటు ఉందని చెప్పారు. ఇక ఈ ప్రభావం నుంచి బయటపడేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి అన్నారు. రైతుల్లో అవగాహన పెంచాలని ఆదేశించారు. ఆరుతడి పంటలు వేసేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. మరోవైపు ఉత్తరాంధ్ర మణిహారంగా అల్లూరి సీతారామరాజు భోగాపురం ఎయిర్పోర్ట్ మారనుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆగస్టు 1న విమానాశ్రయంలో పాటు ఇక జిఎంఆర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఏవియేషన్ హబ్, ఏవియేషన్ వర్సిటీ, ఎడ్యుసిటీలను ప్రధాని మోదీ ప్రారంభించనున్న నేపథ్యంలో పీఎం పర్యటన ఏర్పాట్లపై సోమవారం సీఎం ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఉత్తరాంధ్రలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలి అని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. గిరిజనుల హక్కులకు ఏపీ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యమిస్తోందని, ఈ విషయంలో గిరిజనులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీలోని గిరిజన ప్రాంతాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో 2000లో జీవో నెంబర్ 3 తీసుకొచ్చామని అన్నారు. దీని ద్వారా షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజనులకే 100% రిజర్వేషన్లు దక్కేలా చూశామని అన్నారు. దాదాపు 20 ఏళ్లు అమల్లో ఉన్న ఈ ఉత్తర్వును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అన్నారు. నాటి ప్రభుత్వం ఈ అంశంపై బలమైన వాదనలు వినిపించకపోవడం వల్ల సుప్రీంకోర్టు 2020 ఏప్రిల్ 22న ఈ జీవోను కొట్టేసింది అన్నారు. దీంతో 2 దశాబ్దాల పాటు గిరిజనులు పొందిన ప్రయోజనాలను కొనసాగించే వీలు లేకుండా పోయింది అన్నారు. నాటి ప్రభుత్వం ఈ సమస్యపై కనీసం స్పందించలేదు అన్నారు. ఈ జీవోకు ఉన్న అన్ని ప్రత్యామ్నాయ అవకాశాలను కూటమి ప్రభుత్వం పరిశీలిస్తోంది అన్నారు. ఈ జీవోతో పాటు ఇతర సమస్యలపై గిరిజన సంఘాలతో చర్చించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వారి సూచనలు కూడా తీసుకోవాలి అన్నారు. ఇక అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జిల్లాను జోన్ 1లోకి, పోలవరం జిల్లాను జోన్ 2లోకి చేర్చాలి అని సీఎం ఆదేశించారు. ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి అన్నారు. సమాజ మార్పునకు ఏపీ అభివృద్ధికి విద్యే ప్రధానమని మంత్రి లోకేష్ అన్నారు. ఏపీలోని విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందించేందుకు కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో లిప్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గానికి చెందిన పలువురు తల్లికి వందనం పథకం లబ్ధిదారులతో ఆయన మంగళగిరి బైపాస్లోని కొండపనేని టౌన్షిప్ పార్కులో ముఖాముఖి నిర్వహించారు. వారితో పాటు కిందే కూర్చొని మాట్లాడారు. తల్లికి వందనం అందుతున్న తీరు, ప్రభుత్వ ఆర్థిక సాయం ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాలపై మంత్రి ఆరా తీశారు. విద్యార్థుల తల్లుల నుంచి పలు సలహాలు, సూచనలు స్వీకరించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అని మంత్రి లోకేష్ అన్నారు. ప్రజాప్రభుత్వంలో 16,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని, ఈ ఏడాది మరో 3,000 పోస్టులను భర్తీ చేస్తామని లోకేష్ తెలియజేశారు. ఈ ఏడాది ప్రైవేట్ పాఠశాలల నుంచి 106,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు తరలి వచ్చారు అని వివరించారు. తల్లికి వందనం పథకాన్ని ఈ నెలలో అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 22 నుంచి 24వ తేదీలోగా నిధులు తల్లుల ఖాతాల్లో జమ అవుతాయి అని తెలియజేశారు. మంగళగిరిని అన్ని రంగాల్లోనూ ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. పొగాకు, ఆక్వా రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏపీ సీఎం చంద్రబాబు 3 కేంద్ర మంత్రులకు వేర్వేరుగా లేఖలు రాశారు. సోయాబీన్ మీల్ దిగుమతికి అనుమతివ్వాలని, డీజీఎఫ్టీ ద్వారా ఫిష్ మీల్ ఎగుమతిని నియంత్రించాలని, ఎఫ్సీవీ పొగాకు ఎగుమతిని ప్రోత్సహించాలి అని, ఏరియేటర్లు ప్రాసెస్ చేయని పొగాకుపై జీఎస్టీ తగ్గించాలని, అమరావతిలో ఎన్ఎఫ్డీబీ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రులను కోరారు.
జన్యుపరంగా మార్పు చేసిన సోయాబీన్ మీల్ ను దిగుమతి చేసుకునేందుకు రొయ్యల మేత తయారీదారులకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ కు లేఖ రాశారు. దేశంలో రొయ్యల మేత కొరత తీర్చేందుకు ధరల నియంత్రణకు సోయాబీన్ మీల్ దిగుమతికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఇక ఏపీ నుంచి ఎఫ్సీవీ పొగాకు ఎగుమతులకు ప్రోత్సాహకాలు కల్పించాలని సీఎం కేంద్రాన్ని కోరారు. ఇక సమాన వడ్డీ పథకం, నిర్యాత్ ప్రోత్సాహం లాంటి పథకాల కింద ఎఫ్సీవీ పొగాకుకు సబ్సిడీ లేకపోవడంతో ఎగుమతిదారులపై భారం పడుతోంది అని వివరించారు. ప్రాసెస్ చేయని పొగాకు రకాలను ఇతర వ్యవసాయ ఉత్పత్తులతో పాటు రోడ్ చెప్ పథకం కింద ప్రయోజనాలను వర్తింపచేయాలి అన్నారు. ఆక్వా రంగాన్ని ఆదుకునేలా ఏరియేటర్లపై జీఎస్టీని 18 నుంచి 5% తగ్గించాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరారు. ఇక కిసాన్ క్రెడిట్ కార్డుపై 5 లక్షల వరకు వన్ టైం టాప్అప్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు రాసిన లేఖలను ఢిల్లీలో ఏపీ మంత్రులు ఆయా శాఖలకు మంత్రులకు అందజేశారు. ఏపీలో ఆక్వా పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రుల బృందం విజ్ఞప్తి చేసింది. జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. ఏపీలో ఆక్వా రంగాన్ని కాపాడేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు సీఎం లేఖ రాశారు. దేశంలో ఫిష్ మీల్ లభ్యతను క్రమబద్దీకరించేలా చర్యలు తీసుకోవాలి అన్నారు. ఇక జీఎం సోయాబీన్ మీల్ దిగుమతికి అనుమతి ఇవ్వాలి అన్నారు. 5 ఏళ్లు అధికారంలో ఉన్న వైసీపీ ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేకపోయింది. ఇప్పుడు కూటమి సర్కార్ ఒకే నోటిఫికేషన్ తో 16,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేయడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. మెగా డీఎస్సీపై కుట్రలు కొనసాగిస్తూనే ఉంది. ఉపాధ్యాయ నియామకాలకు గండి కొట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. వైసీపీ నేతలు మొన్నటిదాకా డీఎస్సీపై రకరకాల ఆరోపణలతో రచ్చ చేశారు. ప్రభుత్వం స్పందించి ప్రతి అంశంపైన స్పష్టమైన వివరణ ఇవ్వడంతో మౌన ముద్ర వేశారు. ఇప్పుడు రోడ్డు మార్చి డీఎస్సీపై హైకోర్టుకెక్కారు. సీబీఐ విచారణ జరపాలి అంటూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషన్ను మరీ ఆషామాషీగా దాఖలు చేశారు అని కోర్టు అభిప్రాయపడడంతో దానిని వెనక్కి తీసుకున్నారు. మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. నియామకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, క్రీడా కోట కింద అనర్హులకు పోస్టులు ఇచ్చారు అని ఆరోపించారు. ఈ వ్యాజ్యం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, జస్టిస్ చల్లా గుణరంజన్తో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. అయితే పిల్కు అదనపు డాక్యుమెంట్లు జత చేయాల్సి ఉంది అని ఎమ్మెల్సీ తరపు న్యాయవాది పేర్కొన్నారు. పిటిషన్ను ఉపసంహరించుకుని తిరిగి దాఖలు చేసేందుకు వెసులుబాటు కల్పించాలి అని కోరారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుని పిల్ను చాలా క్యాజువల్ విధానంలో దాఖలు చేశారని ఆక్షేపించింది. పిల్లో చేసిన ఆరోపణలకు సంబంధించి డాక్యుమెంట్లను జత చేయలేదు అని పేర్కొంది. అలాగే ఆయా పత్రాలను వరుస క్రమంలో పెట్టకుండా పిటిషన్ వేశారని అభ్యంతరం తెలిపింది. దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది క్షమాపణ కోరారు. అనంతరం ధర్మాసనం పిల్ను కొట్టివేస్తూ ఉపసంహరణకు అనుమతి ఇచ్చింది. మరోవైపు పిల్ దాఖలు చేసుకునేందుకు పిటిషనర్కు అవకాశం ఇచ్చింది. అదే సమయంలో పిల్ విచారణ అర్హతపై తాము ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయడం లేదు అని పేర్కొంది. డీఎస్సీ నియామకాలు పూర్తయిన 6-7 నెలల తర్వాత వైసీపీ దీనిపై బురద జల్లడం మొదలుపెట్టింది. పలువురు డీఎస్సీ అభ్యర్థులతో జగన్ భేటీ అయి వీళ్ళందరికీ అన్యాయం జరిగింది అని ఆరోపించారు. మరీ ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాకు సంబంధించి కొందరు అభ్యర్థులు ఆరోపణలు చేశారు. ఇక వారందరి విషయంలో ఏం జరిగింది, ఎవరికి ఎందుకు ఉద్యోగం రాలేదు అనే విషయంపై అధికారులు స్పష్టత ఇచ్చారు. హారిజెంటల్ రిజర్వేషన్ ను అర్థం చేసుకోకపోవడం వల్ల కలిగిన అపోహలను తొలగించారు. ఇక ఇంత జరిగినా వైసీపీ తీరు మారకపోవడం, సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించడంపై అభ్యర్థుల్లోనే విస్మయం వ్యక్తమవుతోంది. జగన్ హయాంలో వైసీపీ నేతలతో మిలాఖత్ అయి నిషేధిత భూములను పట్టా భూములుగా మార్చి వారికి భూ సంతర్పణ చేసిన అప్పటి తహసీల్దార్, ప్రస్తుత డిప్యూటీ కలెక్టర్ మహేశ్వర్ రెడ్డి పాపం పండింది. ప్రస్తుత తహసీల్దార్ ఫిర్యాదు మేరకు కడప జిల్లా సీకే దిన్నే పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో డిప్యూటీ కలెక్టర్ గా ఉన్న బి మహేశ్వర్ రెడ్డి వైసీపీ హయాంలో కడప నగరానికి ఆనుకుని ఉన్న సీకే దిన్నె మండల తహసీల్దార్ గా పనిచేశారు. ఇక కడప రింగ్ రోడ్డు చుట్టూ రెవెన్యూ భూములు ఉన్నాయి. ఇక్కడ ఎకరం తక్కువలో తక్కువ 5 కోట్లు పైమాటే పలుకుతోంది. వైసీపీ నేతలతో ముఖ్యంగా జగన్ మేనమామ కమలాపురం అప్పటి ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డితో చేతులు కలిపిన మహేశ్వర్ రెడ్డి ఆ భూముల రికార్డులను మార్చేసి వారికి అప్పగించేశారు. అంతేకాదు వారితో కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేశారు అనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా మహేశ్వర్ రెడ్డిపై కేసు నమోదైంది. 2019 జూలై 15 నుంచి 2022 జనవరి 3 వరకు మహేశ్వర్ రెడ్డి సీకే దిన్నే తహసీల్దార్ గా పనిచేశారు.
ఇక ఆ సమయంలో తన కార్యాలయాన్ని వైసీపీ ఆఫీస్ గా మార్చారు అన్న ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ నేతల కనుసన్నల్లోనే ఆయన పనిచేశారు అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. గత ప్రభుత్వంలో ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండీగా దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి వ్యవహరించినప్పుడు మద్యం రవాణా టెండర్ల నిబంధనలు అడ్డగోలుగా మార్పు చేశారని సిట్ కోర్టుకు తెలియజేసింది. అనుకూల సంస్థలకు టెండర్లు ఇచ్చి వాటి ద్వారా కమిషన్ల రూపంలో వచ్చే నగదును తన బావమరిదికి చెందిన వ్యాపార సంస్థల ఖాతాలకు మళ్లించినట్లు సిట్ గుర్తించింది. లిక్కర్ రవాణా టెండర్లో జరిగిన గోల్మాల్లో వాసుదేవరెడ్డి, కార్మూరి సునీల్, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పాత్రను సిట్ అధికారులు 37 పేజీల రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. ప్రభుత్వ విధానాలను పక్కన పెట్టి టెండర్లను ముందే కుదుర్చుకుని కమిషన్ల రూపంలో కోట్లాది రూపాయలను మళ్లించారని దర్యాప్తు సంస్థ స్పష్టం చేసింది. విజయవాడకు చెందిన రేపాకుల సాయి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రాథమిక విచారణ చేపట్టింది. విచారణలో అధిక మొత్తంలో నిధుల దుర్వినియోగం జరిగినట్లు బయటపడింది. వాసుదేవరెడ్డి బావమర్ది మారెళ్ల విజయ్ నరసింహారెడ్డికి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహ మిల్క్ కంపెనీ పెట్రోల్ బంకుకు చెందిన ఖాతాలకు డబ్బును బదిలీ చేశారు. 2019 ఎక్సైజ్ విధానం ప్రకారం జిల్లా స్థాయి కమిటీలు నిర్ణయించాల్సిన రవాణా ఛార్జీలను వాసుదేవరెడ్డి ఏకపక్షంగా రాష్ట్ర స్థాయికి మార్చారు. హమాలీల సమ్మెను కారణంగా చూపించి దీనికి ప్రభుత్వ అనుమతి తీసుకోలేదు. ఈ నిర్ణయం వల్లే కాంట్రాక్టర్లకు అనుకూలంగా రేట్లు పెరిగి ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లినట్లు తేలింది. ప్రభుత్వ ఖజానాకు 192 కోట్ల నష్టం కలిగేలా చేశారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. క్యూర్ పరిధిలోని 24 నియోజకవర్గాలకు గాను తొలి విడతగా 16 నియోజకవర్గాల్లో ఎల్ఐజీ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్టుగా నియోజకవర్గానికి 480 ఇళ్ల చొప్పున నిర్మాణం చేపట్టనుంది. బహుళ అంతస్తుల విధానంలో నిర్మించే ఈ ఇళ్లను ఫ్లాట్ల రూపంలో లబ్దిదారులకు అందించనుంది. ఒక్కో ఫ్లాట్ విస్తీర్ణం 528 చదరపు అడుగులు ఉండనుండగా దీని నిర్మాణ వ్యయం 11 లక్షలు కానుంది. ఇందులో 5 లక్షలు ప్రభుత్వ వాటా కాగా 6 లక్షలు లబ్దిదారుల వాటాగా నిర్ణయించారు. అయితే ఈ 6 లక్షలకు 4 విడతలుగా చెల్లించే వెసులుబాటు కల్పించనున్నారు. మొత్తంగా ఒక్కో చదరపు అడుగుకు 1136 చొప్పున ధరకు లబ్దిదారులను ఇళ్లకు అందనున్నాయి. ఇక ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి విధి విధానాలు, అర్హతలు, మార్గదర్శకాలను తెలంగాణ సచివాలయంలో క్యూర్ పరిధిలోని పలువురు ఎమ్మెల్యేలు, హౌసింగ్ శాఖ కమిషనర్ విపి గౌతమ్తో కలిసి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ ప్రకటించారు. ఇక క్యూర్ పరిధిలో తొలి విడతగా ఇప్పటికే స్థలాలు గుర్తించిన 16 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి పొంగులేటి తెలియజేశారు. ఈ ఇళ్ల కోసం దరఖాస్తులను ఈ నెల 21 నుంచి ఆగస్టు 10 వరకు స్వీకరించనున్నట్లు తెలియజేశారు. తెలంగాణ హౌసింగ్ బోర్డు వెబ్సైట్, మీ సేవ, వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి పెట్టాలని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. వచ్చే ఏడాది జులైలోగా కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులను శాస్త్రీయ పద్ధతుల్లో పూర్తి చేసి ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని తెలియజేశారు. నల్లగొండ కలెక్టరేట్లో ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ చర్యలపై మంత్రులు కోమిటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు స్థితిగతులపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో 38,500 కోట్లతో తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ప్రతిపాదించినట్లు గుర్తు చేశారు. ఇక బీఆర్ఎస్ నేతలు ధనదాహంతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరంగా మార్చారని ఆరోపించారు. 1.47 లక్షల కోట్ల మేర ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందెల బ్యారేజీలు నీటి నిల్వకు పనికి రావు అని ఎన్డీఎస్ఏ, సిడబ్ల్యూసీ స్పష్టం చేయగా బీఆర్ఎస్ నేతలు మాత్రం కన్నేపల్లి నుంచి నీటిని ఎత్తిపోయాలి అంటూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లుతూ రాజకీయ కుట్రలకు తెరలేపారని విమర్శించారు. కేంద్రం ఇటీవలే ఒక సాంకేతిక బృందాన్ని నియమించింది అని, ఆ కమిటీతో కలిసి కాళేశ్వరం పునరుద్ధరణ చర్యలు చేపడతామని అన్నారు. తెలంగాణలో సూపర్ ఎల్నినో ప్రభావం కనిపిస్తోంది అని నిపుణులు చెబుతున్న నేపథ్యంలో వరికి బదులుగా వేరే పంటలు వేయాలని రైతులను సూచించారు. ఇక ఈ విషయమై రైతులకు అవగాహన కల్పించాలని, తాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాలి అని అధికారులకు సూచించారు. రైతును రాజును చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగా లాభసాటి పంటగా ఆయిల్ ఫామ్ సాగుదారులు, పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం కల్పిస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దేశంలో 70 లక్షల ఎకరాల పామాయిల్ సాగుకు డిమాండ్ ఉంటే కేవలం 15 లక్షల ఎకరాల్లో సాగవుతోంది అని, రాబోయే రోజుల్లో తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగును ప్రోత్సహిస్తామని తెలియజేశారు. దేశంలో ఆయిల్ ఫామ్ సీడ్ ఇప్పటికీ ఉత్పత్తి కావడం లేదని, మలేషియా, ఇండోనేషియాల నుంచి దిగుమతి చేస్తున్నామని పేర్కొన్నారు.
ఇప్పుడు తెలంగాణలోని అంజనాపురంలో గోద్రేజ్ ఆధ్వర్యంలో సీడ్ను ఉత్పత్తి చేయబోతున్నామని, ఇది రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. ఖమ్మం జిల్లా అంజనాపురంలో 113 ఎకరాల్లో 300 కోట్లతో గోద్రేజ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ ఆయిల్ పామ్ పరిశ్రమను వారు ప్రారంభించారు. రైతులను ఆయిల్ పామ్ సాగు చేసేలా ప్రోత్సహించేందుకు ఎకరానికి 45,000 వరకు సబ్సిడీ అందిస్తున్నామని బట్టి విక్రమార్క తెలియజేశారు. పామాయిల్ ను సమృద్ధిగా పండించుకుంటే దేశానికి విదేశీ మారక ద్రవ్యం ఆదా కావడంతో పాటు రైతులకు లాభసాటిగా ఉంటుంది అన్నారు. అంజనాపురంలో గోద్రేజ్ సంస్థ నిర్మించిన ఇంటిగ్రేటెడ్ ఆయిల్ పామ్ కాంప్లెక్స్ దేశంలోనే మొట్టమొదటిది అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాబోయే 2.5 ఏళ్లలో తెలంగాణలో ఆయిల్ పామ్ సాగును 10 లక్షల ఎకరాలకు తీసుకువెళ్తామని అన్నారు. రాష్ట్రంలో మరో 6 ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయబోతున్నామని తెలియజేశారు. తెలంగాణలో జరుగుతున్న సర్ ప్రక్రియలో తమ పార్టీ సానుభూతి పట్ల ఓట్లను తొలగిస్తున్నారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. పార్టీ ప్రతినిధి బృందంతో కలిసి తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్, ఎంఐఎం నాయకులు క్షేత్రస్థాయి సిబ్బందిని బెదిరించి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడ్డ వారి ఓట్లను తొలగిస్తున్నారు అని ఆయన ఆరోపించారు. సర్ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఇతర రాష్ట్రాలకు చెందిన సీనియర్ అధికారులను పరిశీలకులుగా నియమించాలని, సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాలను రంగంలోకి దింపాలి అని సీఈఓకు వినతి పత్రం అందజేసినట్లు తెలియజేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వృత్తిరీత్యా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడిన వారు వేలాది మంది ఉన్నారు అని రామచంద్రరావు తెలియజేశారు. ఇక దేశంలోని ఏ పౌరుడైనా తాను నివసిస్తున్న ప్రాంతంలో ఓటు నమోదు చేసుకునే హక్కు ఉంది అన్నారు. ఇక అర్హులైన ఓటర్ల పేర్ల జాబితాలో నమోదు అవ్వకుండా కాంగ్రెస్, ఎంఐఎం నాయకులు బీఎల్ఓలపై ఒత్తిడి తెస్తున్నారు అని విమర్శించారు. కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రభుత్వ ఉద్యోగులైన బీఎల్ఓలపై రాజకీయ ఒత్తిళ్లు, బెదిరింపులు రావడాన్ని స్వయంగా గమనించానని చెప్పారు. అబద్దపు మాటలతో అధ్వాన పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని రామచంద్రరావు పిలుపునిచ్చారు. ఇక రహదారుల మరమ్మతులు, గ్రామాల్లో మౌలిక సమస్యల పరిష్కారం కోసం బీజేపీ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా వడపర్తి నుంచి బీజేపీ శ్రేణులు పాదయాత్ర చేపట్టాయి. ఇక రాష్ట్రంలో 3 ఏళ్లుగా అధ్వానపు పాలన నడుస్తోంది అని రామచంద్రరావు విమర్శించారు. గ్రామీణ ప్రజలు కనీస మౌలిక సదుపాయాలు లేక కష్టపడుతుంటే మంత్రివర్గం పట్టించుకోవడం లేదు అని విమర్శించారు. రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చింది అంటున్న సీఎం రేవంత్ రెడ్డికి బీబీనగర్లో దేశానికి ఆణిముత్యం వంటి ఎయిమ్స్ కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడ గ్రామం సర్వే నంబర్ 3-5లలో ఉన్న 26 ఎకరాల భూమిపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదు అని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బుల్లెట్ రైల్ ప్రాజెక్టు కోసం సేకరించి తలపెట్టిన భూముల సమీపంలోనే ఈ భూమి కూడా ఉంది. ఈ 26 ఎకరాలు ప్రభుత్వ భూమి అని పేర్కొంటూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది అంటూ జిక్కడి యాదరెడ్డి మరికొంతమంది వ్యక్తులు హైకోర్టులో లంచ్ మోషన్ రూపంలో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ బి విజయసేనారెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది వి రఘునాథ్ వాదనలు వినిపించారు. గత 30 ఏళ్లుగా సదరు భూమి తమ ఆధీనంలో ఉందని, రిజిస్టర్ సేల్ డీడ్ ద్వారా ఆ భూమిని కొనుగోలు చేశామని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ నెల 18న హైడ్రా తమ ప్రైవేటు భూములోకి ప్రవేశించడమే కాకుండా బుల్డోజర్లతో గేటు, ప్రహారీ కూల్చేశారని తెలియజేశారు. భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారని అన్నారు. పంటలు సాగు చేసుకోవడానికి వెళ్తుండగా హైడ్రా సిబ్బంది అడ్డుకున్నారని చెప్పారు. హైడ్రాను నిరోధించాలి అని, పంటల సాగును కొనసాగించడానికి అనుమతించాలని కోరారు. ప్రభుత్వం తరపు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ వివాదాస్పద 26 ఎకరాల భూమి విషయంలో పిటిషనర్ల యాజమాన్యాన్ని నిరూపించేలా సరైన సేల్స్ డీడ్స్, పహాణీ, పాస్ పుస్తకాలు, టైటిల్ పత్రాలు ఏవీ లేవని తెలియజేశారు. బహదూర్గూడ గ్రామం సర్వే నంబర్ 28, 62 తదితరాల్లో దాదాపు 650 వరకు ప్రభుత్వ భూములు ఉన్నాయని తెలియజేశారు. ఈ 26 ఎకరాలు కూడా అందులో భాగమేనని అన్నారు. ప్రస్తుత వివాదంలో ఉన్న భూమి విషయంలో తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదు అని హైకోర్టు ప్రభుత్వానికి మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. విచారణను వచ్చే వారానికి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్పై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన స్థలంలోకి వెళ్లరాదు అన్న ఆదేశాలను 3 సార్లు ధిక్కరించినందుకు అరెస్ట్ చేయాలని కూడా ఆదేశించింది. ప్రభుత్వ న్యాయవాదుల విజ్ఞప్తితో అరెస్ట్ ఆదేశాలను విరమించుకున్నప్పటికీ వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ ధర్మాసనం ఎదుట వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ధర్మాసనం రంగనాథ్ వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ అలవాటు పడ్డ నేరగాడిలా మారారు అని వ్యాఖ్యానించింది. మల్కాజ్గిరి మండలం లోతుకుంటలోని సర్వే నంబర్లు 1-2లలో ఉన్న భూమి విషయంలో తెలంగాణ ప్రభుత్వం శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. సివిల్ సూట్ మొదటి అప్పీల్లో రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోయింది. అయినప్పటికీ ఆ భూమిలో ప్రభుత్వ హైడ్రా ద్వారా జోక్యం చేసుకుంటోంది అని పేర్కొంటూ 2 సార్లు కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయి.
ఇక ఈ భూమిలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవేశించరాదు అని 2 సార్లు కూడా హైకోర్టు గట్టిగా హెచ్చరిక జారీ చేసింది. అయినప్పటికీ 3వ సారి కూడా హైడ్రా తమ భూముల్లోకి ప్రవేశించడమే కాకుండా ఈసారి తమపై అక్రమంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయించింది అని పేర్కొంటూ ఆ సంస్థ యజమానులు హైకోర్టులో మరోసారి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ రూపంలో ఈ పిటిషన్ జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. విచారణకు హాజరైన రంగనాథ్ కోర్టు ధిక్కరణదారులకు కేటాయించిన కోర్టు చివరి భాగంలోనే నిలబడ్డారు. ఇక హైడ్రా తరపున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి, పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు విన్న ధర్మాసనం హైడ్రా కమిషనర్ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి విజ్ఞప్తి చేయడంలో అఫిడవిట్ దాఖలు చేయడానికి అవకాశం ఇచ్చిన హైకోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ వేధింపుల కేసు కొత్త మలుపు తిరిగింది. తనతో పాటు శిక్షణ పొందుతున్న ట్రైనీ మహిళ ఐపీఎస్ ను వేధింపులకు గురిచేశారు అన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయకృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేశారు. నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి స్వగ్రామానికి వెళ్లిన ఉదయకృష్ణారెడ్డి ఆదివారం సాయంత్రం బోరబండ మోతీనగర్లో బంధువుల ఇంటికి వచ్చి అక్కడ గుర్తు తెలియని ద్రావణం సేవించి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యుల ఆయన్ను ఏఎస్ఆర్ నగర్లోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ద్రావణం సేవించక ముందు తాను నిరపరాధిని అని తనపై నిరాధార ఆరోపణలు చేశారు అంటూ ఉదయకృష్ణ స్టేటస్లో పెట్టారు. ఇక చట్టంపై తనకు పూర్తి నమ్మకం ఉందని, న్యాయం గెలుస్తుందని, మీడియా కూడా నిజాలు తెలుసుకోవాలని కోరారు. ఉదయకృష్ణారెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది అని వైద్యులు తెలియజేశారు. ఆయనకు స్టమక్ వాష్ చేశామని, ఎలాంటి విష పదార్థాల ఆనవాళ్లు లభించలేదని చెప్పారు. అయితే రక్త, మూత్ర పరీక్షలు కూడా చేశామని, వాటి రిపోర్టులు వచ్చాక ఆయన ఏం తీసుకున్నారు అన్న దానిపై స్పష్టత వస్తుంది అన్నారు. తెలంగాణలో ఆహార ఔషధాల విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని సర్కార్ నిర్ణయించింది. ఈ 2 విభాగాలను కలిపి తెలంగాణ ఫుడ్ అడల్ట్రేషన్ అండ్ డ్రగ్ కంట్రోల్ అథారిటీని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. దీని విధి విధానాలపై త్వరలో అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనున్నారు. హైడ్రా మాదిరిగా దీనికి కఠిన చర్యలు తీసుకునే అధికారాలను ఇవ్వనున్నారు. ఇక ఫాట్కాకు బాస్ గా ఐపీఎస్ అధికారిని నియమిస్తారు. ఇక డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ గా జనరల్ గా ఉన్న అవినాష్ మహంతి కేదీని బాధ్యతలు అప్పగిస్తారు అని సమాచారం. ఇక ఫాట్కాను తొలుత క్యూర్ ఏరియా పరిధిలో అమలు చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత దశల వారీగా రాష్ట్రమంతా విస్తరిస్తారు. ఫాట్కాపై సీఎస్ సంజయ్ జాజు అధ్యక్షతన సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో ప్రస్తుతం ఆహార ఔషధాల కల్తీ ఎక్కువగా ఉంది అని సర్కార్ భావిస్తోంది. కల్తీ నిరోధానికి కఠిన చట్టం రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. పెట్రోల్ బంకుకు వెళితే మన వాహనాల్లో E20 పెట్రోల్ పోస్తున్నారు కదా, త్వరలో మీ వంటగదిలోకి కూడా ఇథనాల్ ప్రవేశించవచ్చు. ఎల్పీజీ గ్యాస్ మాదిరిగానే ఇథనాల్ను వంట ఇంధనంగా మార్చేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధమవుతుంది. దేశంలో ఇప్పటికే ఎల్పీజీ కొరత ఏర్పడింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా వంట గ్యాస్ దిగుమతి అనేది భారంగా మారింది. పెట్రోల్ వాహనాలు ఇప్పటికే 20% ఇథనాల్ కలుపుతున్నా దేశ అవసరాలకు మించి ఇథనాల్ మిగులుతోంది. విద్యార్థుల, నిరుద్యోగుల సమస్యలకు సంబంధించి రాజకీయ వ్యంగ్యం ఉద్యమంగా కేవలం 2 నెలల కిందట ఆవిర్భవించిన కాక్రోచ్ జనతా పార్టీ దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో కదం తొక్కింది. నీట్ తదితర ప్రవేశ పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీలతో లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పాలు కావడం, పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ సీజేపీ ప్రారంభించిన ఉద్యమం చలో సంపత్తో మరో మలుపు తిరిగింది. న్యూఢిల్లీలో చలో పార్లమెంటు మార్చి చేపట్టిన కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు విద్యార్థులపై పోలీసులు బాష్ప వాయువు గోళాలు ప్రయోగించడం, లాఠీచార్జ్ చేయడం ఎంతమాత్రం ప్రజాస్వామ్యం కాదని, అది భారతదేశ విధానం అసలే కాదని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఢిల్లీ రోడ్లపై నిరసన తెలుపుతున్న విద్యార్థులు నేరస్తులు కాదు, తమను గౌరవించే నిష్పాక్షికమైన సక్రమంగా పనిచేసే విద్యా వ్యవస్థను అందించాలి అని వారు తమ హక్కుల కోసం డిమాండ్ చేస్తున్నారు. నీట్ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహార పార్లమెంటును స్తంభింపచేసింది. విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ విద్యార్థులను పార్లమెంటును ముట్టడిస్తున్న సమయంలోనే ప్రతిపక్షాలు అదే అంశంపై ఉభయ సభల్లో తీవ్ర గందరగోళం సృష్టించారు. లోక్సభ 6 సార్లు, రాజ్యసభ 6 సార్లు వాయిదా పడ్డాయి. ఉభయ సభల్లోనూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నీట్ పేపర్ లీక్ వ్యవహారం, కాక్రోచ్ జనతా పార్టీ నిరసన ప్రదర్శనలు, అయోధ్యలో హుండీలో చోరీపై వెంటనే చర్చించాలి అంటూ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఫలప్రదంగా జరగాలి అని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. సభలో తార్కికంగా వాస్తవాలతో చర్చిస్తే జరిగితే గందరగోళానికి, అరుపులు, కేకలకు ఆస్కారం ఉండదు అన్నారు.
నీటి పేపర్ లీక్, అయోధ్య రామాలయ విరాళాల చోరీ, E20 పెట్రోల్పై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాల సమాయత్తమైన నేపథ్యంలో వర్షాకాల సమావేశాల ప్రారంభం దినాన పార్లమెంటు ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నల్ల సముద్రంలోని ఉక్రెయిన్ నౌకాశ్రయం ఒడిశా వద్ద వాణిజ్య నౌకపై క్షిపణి దాడి జరిగింది. ఈ దాడిలో 4 భారతీయ నావికులతో సహా 10 మంది మరణించారు. ఒక భారతీయుడు తీవ్రంగా గాయపడ్డాడు. మృతుల్లో ఒకరిని కేరళంలోని కాసరగోడ్ జిల్లా వల్లరీకుండు గ్రామానికి చెందిన అఖిల్ జోయస్ గా గుర్తించారు. మిగతా వారు ఈ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సరిగ్గా 16 ఏళ్ల క్రితం ప్రపంచ ఫుట్బాల్ ను ఏలిన స్పెయిన్ మళ్లీ ఆ స్థాయిని అందుకోవడానికి మరో తరం రావాల్సి వచ్చింది. యూరోపియన్ ఛాంపియన్ గా నిలిచిన స్పెయిన్ మెగా టోర్నీకి ముందే టైటిల్ ఫేవరెట్లతో ఒకటిగా నిలిచింది. కానీ ప్రపంచ కప్ లీగ్ దశలో తొలి మ్యాచ్లో పసికూన కేప్ వర్డ్తో గోల్ లెస్ డ్రాగా ముగియడంతో ఈ టీంకు అంత సీన్ లేదు అని పెదవి విరిచారు. కానీ నాకౌట్ నుంచి తమ అసలు సిసలు ఆటతో మేటి జట్లను కంగు తినిపించింది.